అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మన చుట్టూ బాగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. దాని గురించి, దాని ప్రయాణం గురించి చాలా సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా, ఏ వార్త విన్నా ఏఐ అనే మాట లేకుండా ఉండట్లేదు కదండి. కొన్నిసార్లు ఇన్ని కొత్త మాటలు, టెక్నాలజీల గురించి వింటుంటే కొంచెం అయోమయంగా అనిపించడం చాలా మామూలే. కానీ అస్సలు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే పైకి ఎంత పెద్దగా వినిపించినా దీని వెనకున్న అసలు విషయం చాలా సులభమైనది. మనం రోజు చూసే ఉదాహరణలతో దీన్ని విడమరచి చూస్తే ఓ ఇంతేనా అనిపిస్తుంది. పదండి, కలిసి దీని గురించి మాట్లాడుకుందాం. సరే, ఈ ఏఐ ప్రయాణంలో మొదటి అడుగు ఏంటో చూద్దాం. ఇది అచ్చం మనం అనుభవం నుంచి ఎలా నేర్చుకుంటామో అలాగే ఒక కంప్యూటర్ మన అలవాట్ల నుంచి నేర్చుకోవడమన్నమాట. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్. ఒక కంప్యూటర్ మనమింతకుముందు ఏం చేశామో గమనిస్తుంది. ఆ సమాచారాన్ని బట్టి భవిష్యత్తులో మనకు ఏం నచ్చొచ్చో ఒక అంచనా వేస్తుంది. అంతే. దీన్నే టెక్నికల్ భాషలో మిషీన్ లెర్నింగ్ అంటారు. పేరు కొంచెం కొత్తగా ఉన్నా అర్థం మాత్రం ఒక్కటే: యంత్రం నేర్చుకోవడం. మన పనుల నుంచి, మన ప్రవర్తన నుంచి నేర్చుకుని మనకు ఏం కావాలో అంచనా వేయడం. దీనికి ఓ మంచి ఉదాహరణ మనం ఫోన్లో సినిమాలు చూసే యాప్స్. మనం ఎలాంటి సినిమాలు చూస్తున్నాం, ఏవి పూర్తిగా చూస్తున్నాం, ఏవి మధ్యలోనే ఆపేస్తున్నాం, కామెడీలిష్టమా లేక థ్రిల్లర్సా, ఇవన్నీ అది గమనిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ అనుభవంతోనే మీకు ఈ సినిమా కూడా నచ్చొచ్చు అని మనకు కొత్త సినిమాలను చూపిస్తుంది. ఇదంతా మొదటి దశ. ఎప్పటిదాకా మనం చూసింది మనకు సాధారణంగా ఏమిష్టమో నేర్చుకోవడం. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. పైపైన మాత్రమే కాకుండా ఇంకా లోతైన, సూక్ష్మమైన వివరాలను యంత్రం ఎలా నేర్చుకుంటుందో చూద్దాం. ఇప్పుడు మనం రెండవ దశకు వచ్చాం. ఇక్కడ యంత్రం కేవలం అంచనా వేయడమే కాదు, చాలా సంక్లిష్టమైన, అంత సులభంగా కంటికి కనిపించని పద్ధతులను కూడా గుర్తుపట్టడం నేర్చుకుంటుంది. ఈ లోతైన అభ్యాసం అంటే ఏంటో తెలుసుకోవటానికి మనందరి జేబులోని ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అదే మన స్మార్ట్ ఫోన్లోని ఫేస్ అన్లాక్. మనం ఫేస్ అన్లాక్ సెట్ చేసినప్పుడు మన ఫోన్ ఏం చేస్తుందంటే మన ముఖాన్ని వందల సార్లు రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకుంటుంది. అది మన కళ్ల మధ్య దూరమెంత, ముక్కు ఆకారం ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో సూక్ష్మమైన వివరాలను ఒక మ్యాప్లా తనలో భద్రపరుచుకుంటుంది. అందుకే మనం కళ్లద్దాలు పెట్టుకున్నా, టోపీ పెట్టుకున్నా లేదా కొంచెం చీకటిగా ఉన్నా సరే మన ఫోన్ మనల్ని క్షణాల్లో గుర్తుపట్టి లాక్ తీస్తుంది. ఇది కేవలం మన ముఖాన్ని చూడటం కాదు, దాని లోపల ఉన్న సంక్లిష్టమైన నమూనాలని లోతుగా అర్థం చేసుకోవటం. సరే, ఒక యంత్రం మన అలవాట్లను నేర్చుకుంది, మన ముఖంలో ఉన్న సంక్లిష్టమైన విషయాలను కూడా గుర్తించడం నేర్చుకుంది. అంటే చూడటం, అర్థం చేసుకోవడం దాదాపోచేసినట్టే. మరి దీని తర్వాత సహజంగా వచ్చే అడుగేమై ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టించడం. ఇక్కడితో మనం ఏఐ ప్రయాణంలో మూడవ, ఇంకా చెప్పాలంటే అత్యంత ఆధునికమైన దశలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ యంత్రం నేర్చుకోవటం, విశ్లేషించడమే కాదు, తని కొత్తవాటిని సృష్టించే శక్తిని పొందింది. దీనికే జనరేటివ్ ఏఐ అని పేరు. అంటే మనం ఏదైనా అడిగినప్పుడు తన దగ్గరున్న సమాచారాన్ని వెతికి చెప్పడమే కాదు, మనకోసం పూర్తిగా కొత్తదాన్ని తయారు చేయగలదు. ఉదాహరణకు, ఒక రచయితలా మనం అడిగితే కొత్త కథలు రాసిస్తుంది, మన పని తేలికయ్యేలా ఈమెయిల్స్ తయారుచేస్తుంది. ఒక మంచి ఆర్టిస్ట్లా మన మాటలు చెప్తే చాలు అద్భుతమైన బొమ్మలు గీసిస్తుంది. అంతేనా, అవసరమైతే కొత్త సంగీతాన్ని, వీడియోలను, చివరికి కంప్యూటర్ కోడ్ను కూడా సృష్టించగలదు. ఇది నిజంగా ఎన్నో పనులను మార్చేసే శక్తి ఉన్న టెక్నాలజీ. సరే, ఈ 3 దశల గురించైతే తెలుసుకున్నాం. అసలు ఈ టెక్నాలజీ ప్రయాణం గురించి మనం అర్థం చేసుకోవడం ఈ రోజుల్లో ఎందుకంత అవసరం? ఎందుకంటే మొదట అంచనా వేయడం, తరువాత లోతుగా గుర్తించడం, ఇప్పుడు కొత్తవి సృష్టించడం వరకు సాగిన ఈ ప్రయాణం ఏదో రేపు జరగబోయేది కాదు. ఇది ఇప్పటికే మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో భాగమైపోయింది. చూడండి, ఈ కొత్త సాధనాల గురించి తెలుసుకోవడమంటే మనమేదో టెక్నికల్ ఎక్స్పర్ట్గా మారిపోవాలని అస్సలు కాదు. కేవలం మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఎలా పనిచేస్తోంది, ఎలా మారుతోంది అని తెలుసుకోవడం. అప్పుడే మనం కూడా దానితో పాటు ధైర్యంగా ముందుకు వెళ్ళగలం.
ఇప్పుడొక్కసారి ఆలోచిద్దాం. కేవలం నేర్చుకోవడం దగ్గర ఆగిపోకుండా కొత్తవి సృష్టించే దిశగా ఇంత వేగంగా ప్రయాణిస్తున్న ఈ టెక్నాలజీ రేపు మన భవిష్యత్తును ఇంకెలా మార్చబోతోంది? మనం కలిసి ఇంకెన్ని కొత్త అవకాశాలను, అద్భుతాలను చూడబోతున్నామో కదా!